పొంగులేటి డాటా పైన ఈడీ విశ్లేషణ, 5 రకాల ఆర్థిక నేరాలపైన లోతైన పరిశీలన, పట్టుబడిన డబ్బు ఎలా వచ్చింది, ఎక్కడికి వెళ్తుందన్న అంశంపైన ఆరా, తనయుడికి క్రిప్టో ఖాతాలు లావాదేవీలపైన దృష్టి, లీకుల వీరులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందం, ఈడీ అధికారిక ప్రకటనపైన సర్వత్రా ఆసక్తి. 2 రోజుల సోదాల్లో కీలక డాక్యుమెంట్లు, పలు దస్త్రాలు, డిజిటల్ సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన కుటుంబ సభ్యులు బంధువుల ఇండ్లలో 2 రోజులుగా ఢిల్లీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు జరిపినటువంటి సోదాల్లో మొత్తం 5 రకాల ఆర్థిక నేరాలు, వందల కోట్ల రూపాయల లావాదేవీలు, క్రిప్టో ఖాతాల వివరాలు వెలుగులోకి రావడంతో పాటు భారీగా డబ్బు, ఎన్నో కీలక డాక్యుమెంట్లు, డిజిటల్ సామాగ్రి పట్టుబడినట్టు తెలుస్తోంది. దీంతో వాటిపై అధికారులు లోతైన విశ్లేషణ చేస్తా ఉన్నారు. ఇంత భారీ అక్రమ లావాదేవీలు ఎలా జరిగాయి, ఎందుకు జరిగాయి, పట్టుబడినటువంటి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి తరలించబోతున్నారన్న వివరాలతో పాటు ఎగ్జిమ్ బ్యాంక్ గ్యారంటీలు, పన్ను ఎగవేతలు, ప్రాజెక్టులకు నిధులు మళ్లింపు, వాచిల స్మగ్లింగ్, మనీ లాండరింగ్ తదితర అంశాలపైన ఈడీ అధికారులు ఆరాధిస్తున్నారు. ఆ లీకు వీరులు ఎవరు? కేంద్ర రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగంలోని ఐఎఫ్యుతో పాటు చెన్నైలోని కస్టమ్స్, ఐటీ అధికారులు ఇచ్చినటువంటి పక్కా నివేదిక ఆధారంగా హైదరాబాద్లో సోదాలు నిర్వహించేందుకు ఢిల్లీ నుంచి ఈడీ బృందం రాబోతుందన్న విషయం ముందుగానే బయటకు పొక్కినట్టు తెలుస్తోంది. గురువారం అర్ధరాత్రే ఈ సమాచారం లీకు కావడంతో శుక్రవారం ఉదయమే మంత్రి పొంగులేటితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల ఇండ్లు, కార్యాలయాల నుంచి పలు కీలక ఫైళ్లను వేరే చోటికి తరలించినట్టు సమాచారం. అబ్బా చూసిరా, వాళ్ళు వస్తురని చెప్పేసి వెంటనే ఇవన్నీ తీసుకుపోయి బయటికి పంపించేసిరంట. ఈడీ వాళ్ళు వస్తురని చెప్పేసి కొన్ని వందల కోట్ల రూపాయలు దొరికినాయట పొంగులేటి ఇంట్లో. వందల కోట్ల రూపాయలు, కీలక డాక్యుమెంట్లు, ఇవి కాకుండా అసలైనటువంటి డాక్యుమెంట్లు ముందే ఆయన తరలించేసిండంట పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గురువారం అర్ధరాత్రే ఈ సమాచారం లీక్ కావడంతో శుక్రవారం ఉదయమే మంత్రి పొంగులేటితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల ఇండ్లు, కార్యాలయాల నుంచి పలు కీలక ఫైళ్లను వేరే చోటుకి తరలించినట్టు సమాచారం. దీంతో ఆయా ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను, ఫుటేజ్ని పరిశీలిస్తున్న ఈడీ అధికారులు తమ సోదాల విషయాల్ని ముందుగానే లీక్ చేసిన వారిపై కూడా దృష్టి సారించారు. ఆ లీకు వీరులను పట్టుకునేందుకు ఏకంగా ఓ ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపినట్టు తెలుస్తోంది. గట్టిగానే ఉంది కథ. ఉచ్చు బిర్రగా బిగిస్తూ ఉన్నారు, మామూలుగా కాదు. మిస్ అయినటువంటి కీలక ఫైళ్ళ కోసము ఈడీ ఆరాధిస్తూ ఉన్నది. ఇక శుక్రవారం ఉదయం బంజారా హిల్స్లోని మంత్రి పొంగులేటి బంధువుల ఆఫీసుల నుంచి భారీ మొత్తంలో డబ్బులతో పాటు పలు కీలక ఫైళ్లు, అనేక దస్త్రాలు, సిపియులు, కంప్యూటర్ హార్డ్ డిస్కులు, ఇతర డిజిటల్ సామాగ్రిని 2 ఇన్నోవా కార్లలో రహస్య ప్రాంతానికి తరలించినట్టు తెలుస్తోంది. దీంతో వాటిని ఎక్కడికి తరలించారన్న దానిపైన ఈడీ అధికారులు దృష్టి సారించడంతో పాటు నమస్తే తెలంగాణ ప్రచురించిన కథనాలపైన ఈడీ అధికారులతో మాట్లాడినట్టు సమాచారం. తనయుడి క్రిప్టో ఖాతాలపైన నజర్. ఖరీదైన వాచ్ల స్మగ్లింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనయుడు హర్షారెడ్డి క్రిప్టో ఖాతాలపైన కూడా ఈడీ అధికారులు దృష్టి సారించినట్టు తెలుస్తోంది. లెత్తర్ అనే క్రిప్టో వ్యాలెట్ ద్వారా హర్షారెడ్డి భారీగా అక్రమ లావాదేవీలు జరిపినట్టు ఈడీ అధికారుల దృష్టికి రావడంతో అసలు ఆయన ఎన్ని రకాల క్రిప్టో అకౌంట్లు ఉన్నాయి ఆయనకు, వాటి ద్వారా ఎన్ని లావాదేవీలు జరిగాయి, వాటిలో వాచ్ల స్మగ్లింగ్కి సంబంధించినటువంటి లావాదేవీలు ఎన్ని ఉన్నాయి, ఈ లావాదేవీలకు స్థానిక క్రిప్టో హవాలా వ్యాపారులు ఎవరైనా సహకరించారా అనే వివరాల కోసము కూపిలాగుతా ఉన్నారు. కాగా గత 2 రోజుల సోదాల్లో పట్టుబడినటువంటి డబ్బు, డాక్యుమెంటరీలు, డిజిటల్ సామాగ్రి, క్రిప్టో వ్యాలెట్ల వివరాలను ఈడీ అధికారులు సోమవారం లేదా మంగళవారం అధికారికంగా వెల్లడించేటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఇంత పెద్ద భాగవతం చూసిర్రా. సో మొత్తానికి ఇది కావాల్సుకొని జరుగుతున్నటువంటి వ్యవహారం ఇదంతా. సో క్లియర్గా అర్థమవుతా ఉంది ఇది ఎవరు చేపిస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు అనేది. సో మొత్తం పొంగులేటి ఇంట్లో మొత్తం జరడ పట్టేసిరు. నాకు తెలిసి ఇవాళ రేపు ప్రకటన ఉండేటువంటి అవకాశం ఉంది. అయితే ఇందులో దొరికినటువంటి డబ్బు కానీ లేకపోతే వీళ్ళు ఎక్కడికి పంపిస్తున్నారు అనేది ఇక్కడ క్లియర్గా ఇంకొక దగ్గర ఉన్నది. హర్యానా ఎన్నికలకు హైదరాబాద్ సొమ్ము 650 కోట్లు తరలించేందుకు రంగం సిద్ధం చేసిరంట. ఇప్పటికే హవాలా ద్వారా 100 కోట్లు తరలింపు కేంద్ర నిఘా వర్గాలకు ఇప్పటికే సమాచారం. ఆ నేపథ్యంలోనే ఈడీ ఐటీ డిఆర్ఐ సోదాలు చేసింది. ఏది పొంగులేటి నుంచి దాదాపు 650 కోట్లు హర్యానా ఎన్నికల కోసం తెలంగాణ ఆస్తిని సొమ్ముని తీసుకుపోయి హర్యానా ఖర్చు పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీకి పంపిస్తున్నారు అన్నమాట ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారము. తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా అప్రమత్తమయ్యి మేల్కోకపోతే
చాలా గోస అవుతుంది, ఇంకా మనం మోసపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సో తెలంగాణ సొమ్ము మొత్తము నేను చెప్పినా కదా, బీజేపీ వాడు గెలిస్తేనేమో గుజరాత్కి పోతుంది, కాంగ్రెస్ వాడు గెలిస్తేనేమో ఢిల్లీకి పోతుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. చూడలేమన్నా మనం ఆ కర్ణాటకలో 187 కోట్లు అండి, ఖాళీ 187 కోట్లు ఎవరి కోసం? వాల్మీకిల అభివృద్ధి కోసం పెట్టిర్రు ఆ పైసలు. వాల్మీకి అంటే ఆ ఎస్టీకి సంబంధించినటువంటి జాతుల కోసం, ఆ జాతుల అభివృద్ధి కోసం పెట్టిర్రు. ఆ పైసలను కూడా ఈ కాంగ్రెస్ సన్నాసులు ఎన్నికల కోసం వాడుకోరు అక్రమంగా. అంటే వీళ్ళకు ప్రజా ప్రయోజనాలు, ప్రజలకు అవసరం వచ్చేటువంటి కార్యక్రమాలు ఇవేవి కూడా పట్టవు. కేవలము పార్టీని గెలిపించుకోవాలి, దానికోసం ఏ పైసలైనా వాడాలి, ఇట్లా ఉంటుంది.